నమస్తే సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం। నా పేరు యశ్వంత్। కోటి వృక్షార్చనలో రుద్రాక్ష మొక్క నాటిన కేసీఆర్। తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోంది। ఇందులో భాగంగా కేసీఆర్ గారు కోటి వృక్షార్చనలో పాల్గొని రుద్రాక్ష మొక్కను నాటారు। తన పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన పట్ల సంతోషం వ్యక్తం చేశారు। ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ని అభినందించారు। సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట పట్టణంలో 10,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి హరీష్ రావు సిద్దిపేట నర్సాపూర్ చౌరస్తా నుండి రాజీవ్ రహదారి వెళ్లే రహదారి ఇరువైపులా డివైడర్ మధ్యలో మొక్కలు నాటిన మంత్రి హరీష్ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ జన్మదినం సందర్భంగా అమీర్పేట్లోని గురుద్వార్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్। अरदास का श्री वाहिगुरू जी की फतेह। श्री गोपी जी वार श्री गोपी जी की पातशाही दसवीं प्रथम गोपी समर्थे को नाम कर गया फिर अंगद गुरुदेव अरदास रामदास जी सहारे अर्जन हार गोविंद नौसुगुरु श्री राय श्री कृष्ण देव जी सहारे एक आदर्श मरी गणाओं की आवे राय सखाई संतोषी पातशाह कलीधर पिता सह श्री गुरु गोबिंद सिंह जी द्वारा पंजा प्यालियां चौं साहब जातियां चालियां मुक्तियां हटियां जपियां जिन्होंने नाम जपिया वण छकिया दीप चलाई दी खुआई दी कमाई का ध्यान करके खालसा जी साहब बोलो श्लोक मैं ला पूजा आपे नानक होया सुखोई नाम चित्यावे नानक नाम चढ़ी बला तेरी माने सर्व वाहिगुरू जी का खालसा।
श्री कल्वकुंटला चंद्रशेखर राव साहब का जन्मदिन की खुशी में తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా లంగర్ హౌస్ వాసవి సంఘం వారు 50 మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు 1 కోటి మొక్కల పెంపకంలో భాగంగా మొక్కలు నాటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఉటుకూరి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ఎం శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు గౌరిశెట్టి బాబురావు, లంగర్ హౌస్ ప్రెసిడెంట్ కె వెంకటేష్, దశరథ్, బాలా, స్వరయ్య తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కలే యాదయ్య హాజరై కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కలే శ్రీకాంత్, ఎంపీపీ నక్షత్ర జయవంత్, మహేందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు స్వప్న సతీష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to KCR. Happy birthday to KCR. Jai Jai KCR. అన్న ఎడ్జుడండి ఒకసారి గత 3 సంవత్సరాలలో సైబరాబాద్లో ప్రమాదాలు చాలా తగ్గాయి. వేరే ప్రాంతం వాళ్ళు సైబరాబాద్ పరిధిలోకి రావాలంటే నియమాలు తప్పక పాటించాలి అనే భయం కలిగింది. ఇందుకు మా ట్రాఫిక్ పోలీసులు కృషే కారణమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. బుధవారం సైబరాబాద్ ట్రాఫిక్ యాన్యువల్ కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. సజ్జనార్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మన పోలీసులు మంచి కృషి చేశారు. ప్రతి ప్రమాదానికి ఒక ఎస్ఐ స్థాయి అధికారులతో దర్యాప్తు చేయిస్తున్నాం. ప్రమాదం చేసి పారిపోయే కేసులు చాలా ఛేదించాం. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చాలా కార్యక్రమాలు చేపట్టాం. ట్రాఫిక్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 10,000 మందికి హెల్మెట్లు ఇప్పించగలిగామని అన్నారు. రోడ్ ఇంజనీరింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అవసరమైన చోట సిగ్నల్స్ ఏర్పాటు చేయిస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ బీజాపూర్ హైవేపై 2 వాహనాలు ప్రారంభించామని అన్నారు. So గట్టిగా చప్పలతో let's all wish rising Raju garu all the very best. సార్ ఒక్కొక్కరు ఇక్కడ జరగండి. ఇక్కడ तनीषा ఇవ్వడం జరుగుతుంది. అవర్ టాప్ ప్రయారిటీస్ రోడ్ సేఫ్టీ. అందుకు రోడ్ భద్రత కోసం అనేక కార్యక్రమాన్ని మనము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ఒక గోలు రోడ్డు ప్రమాదాన్ని తగ్గించడము, రోడ్డు ప్రమాదంలో మరణించే వాళ్ళ సంఖ్యను తగ్గించాలని చెప్పి మన మొదటి ప్రాధాన్యత. దానికి తగ్గట్టుగా మనము అన్ని స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక హోలిస్టిక్ అప్రోచ్లో మనము పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ ఒక వారమే ఈ యొక్క రోడ్డు భద్రత వారం అని చెప్పి ఉండేది. ఈసారి నుంచి రోడ్డు భద్రత వారోత్సవం చేంజ్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ మంత్ లాంగ్ వీఆర్ కండక్టింగ్ దిస్ రోడ్ సేఫ్టీ మంత్. ఈరోజు చివరి రోజు మీరందరూ కూడా ప్రజలతో కలిసి ఎన్జిఓస్తో కలిసి చాలా కార్యక్రమాన్ని మీరందరూ కూడా నిర్వహించారు. మీరందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కూడా ఎస్ఏ కాంపిటీషన్, లిరిక్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. చాలామంది మామూలు ప్రాంతం నుంచి తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా మనకు ఎంట్రీస్ రావడం జరిగింది. చాలా బాగా మనకు స్పందన వచ్చింది. ముఖ్యంగా దాదాపు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు 100 ఏళ్లు జీవించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. నగర శివారు మైలా దేవుపల్లిలోని టీఎన్జీఓస్ కాలనీ పార్కులో మొక్కలు నాటిన అనంతరం కార్యకర్తలతో కలిసి కేసీఆర్ బర్త్డే కేక్ కట్ చేశారు. చిన్నారులకు కేక్ తినిపించి బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్తో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సొంత గూడు కోసం కూడబెట్టిన డబ్బుకు చెదపట్టింది. అవి కాస్త చిత్తు కాగితాలుగా మారడంతో బాధితులు లబోదిబమంటున్నారు. టెక్నాలజీ పుంతలు తొక్కి డిజిటలైజేషన్ ప్రపంచాన్ని చుట్టుముడుతుంటే కనీసం బ్యాంకులో కూడా కాకుండా ట్రంక్ పెట్టెలో ఏకంగా 5 లక్షలు దాచిపెడితే ఆ డబ్బుకి చెదలు పట్టాయి. చివరికి చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి పనికి రాకుండా పోయాయి. అసలు వీరి సొంత డబ్బేనా లేక ఎక్కడైనా దొరికాయా అని పోలీసులు కూపిలాగుతున్నారు. కృష్ణా జిల్లా మైలవరం వాటర్ ట్యాంక్ వద్ద పందుల వ్యాపారం చేసుకునే బిజిలీ జమలయ్య తన వ్యాపారంలో వచ్చిన లాభాలను బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులను నమ్మలేక ట్రంక్ పెట్టెలో దాచిపెట్టి భద్రం చేసుకున్నాడు. ఒక 10 లక్షలు పోగు చేసి మంచి ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు. సుమారు 5 లక్షల రూపాయలు దాచిపెట్టాడు. అకస్మాత్తుగా వ్యాపారానికి 1 లక్ష కట్టాల్సి వచ్చి రాత్రి తన ట్రంక్ పెట్టె తెరిచాడు. లోపలున్న డబ్బులు చూసి బావురమన్నాడు. నీరసంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ట్రంకు పెట్టెలో చెదలు పట్టిన డబ్బు తీసి మంచంపై వేసి లెక్క పెట్టడం ప్రారంభించారు. చుట్టుప్రక్కల వారికి తెలియడంతో ఆ నోటా ఈ నోటా పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జమలయ్య ఇంటికి వెళ్లి ఆరా తీశారు. పోలీసులను చూడడంతోనే బావురుమంటూ తమ బాధ వెళ్లగక్కారు. జమలయ్య కుటుంబీకులు చెదలు పట్టిన నోట్లతో చిన్నపిల్లలు ఆడుకోవడం చూసి స్థానికులు నోరెళ్లబెట్టారు. చెప్పారు సార్, ఆల్రెడీ శ్రీకాంత్ చెప్పాడు మన రాజేంద్రకి. అమ్మా మీకు అన్యాయం జరిగిందని గురించేనమ్మా వాళ్ళు వచ్చింది. అయ్యా నా పేరు వెంకటశివమ్మయ్య. మేము పందుల వ్యాపారం చేసుకుంటాం. ఇల్లు కట్టుకుందామని డబ్బులు దాచుకుంటే చెదలు పెట్టేసినాయి. ట్రంక్ పెట్టెలో పెట్టుకున్నాం. ఎన్ని లక్షల మరి? 5 లక్షలు అయ్యా. ఇల్లు కట్టుకున్నాం. రూపాయి దాచుకున్నాం అయ్యా. రూపాయి తాగమైపోయిద్దని అనుకున్నాను. బ్యాంకులో పెట్టుకోవచ్చు కదా. బ్యాంకులో మా మామగారు ఇల్లు కట్టుకున్న ఈ నెలలో అన్నీ తెప్పించారయ్యా. నాకు అకౌంట్లో డబ్బులు తెప్పించారయ్యా. నాతో మౌలి గారు వేసిన డబ్బులు తీసుకొచ్చానయ్యా. 1 లక్ష రూపాయలు అకౌంట్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన డబ్బు కూడా తినేసిందయ్యా. 2 నెలలు అయిందయ్యా పెట్టి ఇంట్లో. ఆ డబ్బు కూడా తినేసిందయ్యా. మేము పనుల పని చేసుకునేవాళ్ళం. స్కూల్కు తాళం. గ్రామస్తులను సంప్రదించకుండా పాఠశాల స్వీపర్ నియామకంలో హెడ్ మాస్టర్ సొంత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాఠశాల ఎదుట నిరసన జరిపి స్కూల్కి తాళం వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. గ్రామస్తులు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి ఎంపీయూపీ పాఠశాల గేట్కు విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం తాళాలు వేసి ఆందోళన చేశారు. స్కూల్ కమిటీ నిర్ణయాన్ని స్వీకరించకుండా స్వీపర్ని నిర్ణయించిన హెడ్ మాస్టర్ శ్రీనివాసులు తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో 7 సంవత్సరాలుగా స్వీపర్గా కొనసాగుతున్న లక్ష్మీదేవిని కొనసాగించాలని కోరుతున్నారు. స్కూల్లో రాజకీయ రంగు పులుముతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ హెడ్ మాస్టర్ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్కూల్కి తాళం వేసి ఆందోళన చేశారు. పాఠశాలలకు తాళాలు వేయడంతో చేసేదేమీ లేక విద్యార్థులు వెనుతిరిగారు. ఉన్నతాధికారులు చొరవ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టడంతో పాఠశాల సిబ్బందికి కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. ठीक है रम्मा
చేసుకోమను 20 తర్వాత యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు పాటించండి. మీకు సొంతంగా మీరు ప్రకారం చేస్తున్నాం ఇప్పుడు కాదు, మీరు ముందు ఎందుకు చేశారు? ముందు కూడా చేసాం, అది సాటిస్ఫై కాలా? సాటిస్ఫాక్షన్ కాదు, మీరు చేయలేదా? ఇద్దరు మీరు విరసుకొచ్చి అయిపోయింది, మళ్ళీ 20 తర్వాత పెడుతున్నాము. పల్లె నిద్రలో భాగంగా నాడు సీఎం కేసీఆర్ బస చేసిన జామ తాండాలో రాత్రి బస చేసి తాండాలో పర్యటిస్తూ తాండా వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలుత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.